అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్నియే హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగులకుండుటయు చూచిరి. చూడండి, దేవుణ్ణి ఆశ్రయించు వారికి అగ్ని వాసన కూడా తగలదంట. ఇప్పుడు నువ్వు దేవుని ఆశ్రయించావు, నిన్ను నాశనం చేయాలనుకున్నారు. ఇప్పుడు దానియేలు కావచ్చు, షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు కావచ్చు, మరి వీరిని చాలా రకాల ప్రయత్నం చేస్తారు చంపడానికి. వారికి అగ్ని వాసన కూడా పట్టలేదంట. అంత గొప్ప అగ్ని అక్కడ వారు సిద్ధం చేశారు. 7 అంతలు మండుతుంది, అందులో వేస్తే కనీసం జుట్టు కాలిపోదండి, వాసన కూడా పట్టలేదు. అంటే దేవుడు నేను ఎంతగా ప్రొటెక్ట్ చేస్తాడు, ఎంతగా ప్రొటెక్ట్ చేస్తాడు. దాన్ని నువ్వు కోల్పోతావా? దాన్ని నువ్వు మిస్ అవుతావా? దాన్ని మనం కాపాడుకోవాలా, ఆ ప్రొటెక్షన్ కావాలా, ఆ కాపుదల మనం కావాలా కదా. పగలు ఎండ దెబ్బ అయినా, రాత్రి వెనల దెబ్బ అయినా, నువ్వు సముద్రంలో నడిచిన, నువ్వు ఎడారిలో చీకటిలో సంచరించిన, ఆఖరికి సింహము బోన్లో వేసిన, సముద్రములో అలల చేత కొట్టబడుతున్న ఓడలో ఉన్న, సముద్రమే నీ పైన పొంగుతున్నా, ఆయన మాటకు లోబడి అన్నీ కూడా కామ్ అయిపోయినాయి. సింహంలో నోరు మూపించాడు. సంసోను ఎంత పాపి అయినప్పటికీ గాడిద దవడ చేత కదా ఎంతమంది చంపాడు? ఎంతమంది చంపాడమ్మా? 1000 మందిని ఆ గాడిద దవడ తీసుకొని 1000 మందిని చంపాడంట. ఊరికైనా చంపుతారా? దేవుడు తోడుగా ఉన్నాడు ఆయనకి. కొన్నిసార్లు మనం పాపంలో ఉన్నా, దేవుణ్ణి మర్చిపోయినా, విడిచిపెట్టిన దేవుడు మనకు తోడుగా ఉంటాడు, అవకాశాలు ఇస్తాడు. ఇప్పుడైనా మారుతాడేమో, ఇప్పుడైనా తెలుసుకుంటాడేమో, ఇప్పుడైనా నా వైపు తిరుగుతాడేమో, ఇప్పుడైనా మోకరిస్తాడేమో, ప్రార్థిస్తాడేమో, అడుగుతాడేమో. ఇదిగో ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఒక దినం వస్తుంది. ఆ దినమును నువ్వు రోధించినప్పుడు ఆయన నీ వైపు చూడను కూడా చూడాడు. ఎన్నో అవకాశాలు చేజార్చుకున్నాం మనం, ఎన్నో అవకాశాలు. దేవుని ఆశ్రయించిన వారికి ఏ అగ్ని వాసనైనా తగలదు. దేవుని ఆశ్రయించిన వారు ఏ కొదువ ఉండదు. కానీ మనము మన విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నాం, దేవుని విషయంలో. కాబట్టి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా, ఎంత మాత్రం మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని ఆశ్రయించు, దేవుని ఆశ్రయించు, సుబుద్ధి కలిగి ప్రవర్తించు, మొరపెట్టు దేవునికి, దేవునితో సహవాసములో ఉండు, ముందుకెళ్ళు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. సామెతలు 26:2 రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవెలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగులకపోవును, గుర్రమునకు చబుకు గాడిదకు కళ్ళెము. చూడండి, దేవుని యందు నమ్మిక ఉంచు వారికి హేతువు లేని శాపము తగలదు. ఎంతోమంది ఈరోజు శపించబడతా ఉన్నారు, కర్స్ చేయబడతా ఉన్నారు. ఎందుకు? ఇప్పుడు ఇద్దరి మధ్యలో గొడవ అయింది, వారిని ఏం చేయలేక ఎవరి దగ్గరకు వెళ్ళి వీళ్ళ పైన ఒక ఏదో చేసేయడం, నెగటివ్ పవర్స్ని వాళ్ళ పైనకి పంపడం. అంటే డైరెక్ట్గా ఏం చేయలేవు కదా, ఇండైరెక్ట్గా మంత్రాలు, చేతబడులు, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నిజం చెప్తున్నా, దేవునితో కనుక నువ్వు సహవాసంలో ఉంటే, దేవునితో కనుక నువ్వు నిరంతరము
అభిషేకములో గనుక నువ్వు నడిచినట్లయితే, హేతువు లేని ఏ శాపము నిన్ను తాకదు. వాడు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని మంత్రాలు చేసినా అది నీ పైన పని చేయదు. వాడు షాక్ అయిపోవాలా కదా. కొంతమంది బట్టలు తీసుకొని వెళ్తారు, జుట్టు తీసుకొని వెళ్తారు, ఇంకేదో తీసుకొని వెళ్ళి అన్నీ చేస్తూ ఉంటారు. ఎలా వాడిని చంపారు. వాడు వస్తాడు, చూస్తాడు, అమ్మో నేనేమని ఏం చేయలేను. ఎందుకు? ఆమె దేవుని బిడ్డ. పక్కన ఎవరున్నారు? వెలుగు. ఎవరు? యెహోవా. ఎవరు? యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ఆమెను నేను తాగను. వీడు ఎన్ని బలులు ఇచ్చినా ఏం చేసినా ఆడదాకపోతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. అంతేగాని ఈరోజు నువ్వు నా పైన చేతబడి చేస్తారు, నా పైన అది చేశారు, ఇది చేస్తారు, మా కుటుంబాన్ని ఖర్చు చేశారు, అది పని చేస్తుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి చాలా దూరంగా ఉన్నావు. దేవుని కోసము నీ జీవితాన్ని మార్చుకో. ఈరోజు దేవుడు ఆ ఖర్చు తీసేస్తాడు, ఆ ఖర్చు తీసేస్తాడు దేవుడు, ఆ శాపాన్ని ఎత్తివేస్తాడు దేవుడు. ఇక మీదట ఎప్పుడు ఆ ఖర్చు నీ పైన పనిచేయదు. ఎంతమంది ఖర్చు చేసినా నీ ఫ్యామిలీని, నిన్ను ఏం కాదు. ఎందుకు తెలుసా? దేవుడు నీకు తోడై ఉంటాడు. వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా, ఒక ప్రార్థన చేస్తే చాలు నీ విడుదల పొందుతాన్న భ్రమలో మనం ఉండొద్దు. దయచేసి దైవజనుడు ప్రార్థన చేస్తాడు, కానీ నీ విశ్వాసము చాలా అవసరం. ఓపిక ఉండాల కదా, పేషెన్స్ కావాలా మనకి. దేవుని సన్నిధిలో సమయాన్ని గడపండి. మనం ఇక్కడ కూర్చున్నంతసేపు దేవుని మహిమతో మనం నింపబడతాం, దేవుని అభిషేకంతో నింపబడతాం. ఆ ప్రసన్నత, వెలుగుతో మనం కనెక్ట్ అవుతాం. మెడిటేట్ చేయండి, ప్రార్థనలో ఏకీభవించండి, వాక్యములో ఏకీభవించండి. దేవుని స్తుతించే సమయంలో దేవునితో మనం ఉండాలి, ఆయన ఆరాధించాలి. దేవదూతలు ఆరాధిస్తారు, మనం ఆరాధించడానికి మనకి టైం లేదు కదా, టైం లేదు మనకి. ఏదేమైనా దేవుడు మనకు తోడై ఉన్నాడు. మన చెయ్యి విడిచిపెట్టలేదు, ఎప్పటికీ విడిచిపెట్టడు, నిత్యము మనకు తోడై ఉంటాడు. అన్ని వేళలా, అన్ని విధాలుగా దేవుడు మనం కాపాడుతాడు. దావీదును కాపాడిన దేవుడు ఇదిగో నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నీ రోగమును తీసివేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీ కుటుంబాన్ని కడతాడు. హల్లెలూయా.